ఈరోజు తోపుడు బండ్లు ఇప్పటిదాకా 200 ఇచ్చామండి. అండ్ ఈ రోజుకి 23 ఇచ్చాం. అంటే 223 తోపుడు బండ్లు ఆల్రెడీ ఇచ్చాం. సో 223 పుష్ కార్ట్స్ మేము ఆల్రెడీ ఈ రోజుకి ఇచ్చాము. అండ్ ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క నిరుపేదని ఆదుకుంటామండి. మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. నిరుపేదల సమస్యలు తెలుసుకున్నారు. ప్రచారం చేస్తున్నప్పుడు, ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు. మనిషి మాకు బండి ఇస్తున్నారు. మేము కూరగాయల బండి పెట్టుకొని దాని మీద బతుకుతున్నాము. కూరగాయల బండి పెట్టుకొని బాడీ బండి రోజు అడుకుంటాము. అమ్మ మాకు ఆర్థిక సహాయం చేయండి అమ్మ, మేము ఈ పేరు చెప్పుకొని రుణపడి ఉంటాము అని. ప్రజలకి తినడానికి ఒక మంచి తిండి కావాలండి, ఉండడానికి ఇల్లు, అండ్ అదేవిధంగా ఏదో ఒకటి పని చేసుకోవడానికి పని కూడా కావాలి. సో అందుకని మా నాన్నగారు ఆలోచించి తోపుడు బండ్లు 23 ఇప్పించడానికి అంగీకరించారండి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ 200 ఇచ్చాము మేము, అండ్ ఇప్పుడు 23 ఇస్తున్నాము, ఆల్రెడీ ఇచ్చాము. అండ్ నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇది మా సొంత ట్రస్ట్ నుంచే ఇస్తున్నామండి, నారాయణ ట్రస్ట్ అని. దానిలో నేను, మా కుటుంబంలో మా అమ్మగారు, మా అక్క సింధక్క, మా బావ పునీత్ బావ, మేమున్నాము మెంబర్స్గా. సో మేము ఎంతో కొంత, మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఎంతో కొంత చెయ్యాలి. ఈ పొజిషన్కి నేను వచ్చాను, నేను నా నెల్లూరులో, నేను పుట్టినూరికి ఎంతో ఒకటి చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఈ గొప్ప సంకల్పం తీసుకున్నారు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసుంటుంది, టీడీపీ ప్రభుత్వం వచ్చేసిందండి. పెన్షన్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు, నెలకి 4000 రూపీస్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా మొన్నతో తీసుకుంటే 100 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారండి. ఖచ్చితంగా మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది 100% చేసి తీరుతారు. మీ అందరికీ మా కుటుంబం, నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. అండ్ డెఫినెట్గా నిరుపేదలకి మంచి రోజులు రాబోతున్నాయి. నమస్తే.